అన్నయ్య 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 You are my friend, philosopher, guide, కొడుక కూడా కొడుకు. ఊరుకోరాది. వాతావరణం మారితే మనసు కుదురపడుతుందని నేను మీ ఇంటికి తీసుకొచ్చాను. అయినా నువ్వు అన్నపానాలు మానేసి ఎంతకాలం ఇలా? చూడు, మర్చిపోవడానికి ప్రయత్నించాలి కానీ. అమ్మా నాన్న అన్నీ తనే పెంచిన అన్నయ్యను ఎలా మర్చిపోబట్టారంటే? చచ్చా, మర్చిపోమని నేను మాత్రం ఎలా చెప్తాను? మీ అన్నయ్య నిన్ను అల్లారు ముద్దుగా పెంచింది, పెళ్లి చేసింది నువ్వు సుఖంగా ఉండాలనే కదా. వాడెక్కడున్నా మన సుఖమే కోరుకుంటాడు. భూంచెద్దు కానీ. అవును, బాబీ గారు రెడీ? మేడ మీద పడుకున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి, నేను వచ్చేస్తాను. లేదా అది ఏమని చెప్పు. అది నువ్వు జాగ్రత్త ఉండు. నీ మొగుడిని బయటకు పంపాను, నేను లోపలికి వస్తున్నాను. చెక్కాల్.
రది రది పాపం కిషోర్ చచ్చాడుగా, పరామర్శించి పోదామని వచ్చాను. చకాల్. చకాల్ యూ. నమస్కారం అండి. రామారా, అలా కూర్చో. కిషోర్ దారుణ మరణానికి డిపార్ట్మెంట్ అంతా ఎంతో బాధపడుతోంది. ఎవరెంత బాధపడినా మళ్ళీ మా అన్నయ్యను మాకు తెచ్చివ్వలేరుగా. అవునమ్మా, డిపార్ట్మెంట్ కలిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ మీ కుటుంబానికి కలిగిన కష్టాన్ని ఎవ్వరూ తీర్చలేరు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత భయపడుతున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. సార్, మీకు 3 అమ్మాయిలు కదా? పెద్దలుడు ఏం చేస్తున్నాడు? ఇంజనీర్. 2, డాక్టర్. 3 అల్లుడు? ఎందుకమ్మా? అమెరికాలో పెద్ద సైంటిస్ట్ కదండి. మీరు చాలా తెలివైన వారు సార్, చాలా దూరదృష్టి కలవారు. మీకున్న అనుభవంతో మీ ఉద్యోగం ఎంత రిస్క్ అయిందో తెలుసుకున్నారు. ఏ ఒక్క కూతుర్ని కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే సాహసం చేయలేకపోయారు. నువ్వు అనేది? ఏం లేదు సార్, నన్ను మీ కూతురుగా భావించమని, నా పసుపు కుంకాలు కాపాడమని, నన్ను నా బిడ్డను అనాథుల్లో చెయ్యొద్దని. చూడమ్మా, నీ అభ్యర్థన ఏమిటో నీ రాకలోనే తెలుసు. నీ భర్తకి ఈ ఉద్యోగం నువ్వు ఇప్పించింది కాదు, నేనిచ్చింది కాదు, అతనికి నచ్చి వచ్చింది. ఈ డిపార్ట్మెంట్లోకి నేనెలా వచ్చాను, అతను అలాగే వచ్చాడు. అది కాదు సార్, నాకు తల్లి తండ్రి ఎలాగూ లేరు. ఉన్నానను మీ డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుంది. నా భర్తను కూడా ఆ పులుల గుంపు మీద కూసుకొలిపి నన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళని చేయకండి, రోడ్ల మీద అడుక్కు తినేలా చేయకండి. నన్ను ఏం చేయమంటావు? మీ పాదాలు పట్టుకుంటాను. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వు అధైర్యపడకు. ఒకసారి అతను వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు, అతనితో ఎలాగైనా రిజైన్ చేయిస్తాను. నువ్వు ఏసీ గారింటికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. నేను చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీరు ఉద్యోగం పోగొట్టుకోవడం, రావాల్సిన ప్రమోషన్లు, పొందవలసిన గౌరవాలు వదులుకోవడం నాకు సంతోషం కాదండి. కానీ రేపు మీకు ఏదైనా జరిగితే నా బతుకు, నా బిడ్డ బతుకు ఏం కాదు. అదే నా భయం, నా బాధ. అది నీ భయం నాకు తెలుసు. నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచడమే నాకు ఇష్టం. నిన్నటి సంఘటన నిన్ను ఎంతగా భయపెట్టిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ బాబాయ్ గారింటికి. సంతోషమే కదా? బాబాయ్, బాబాయ్. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది విజయ్? వాళ్ళు వాళ్ళు ఎవరు? వాళ్ళు విజయ్? కిషోర్ని చంపిన వాళ్ళే. మా మీద పగబట్టి మా వెంట పడ్డారు. మొత్తానికి వచ్చేసారు కదా? ఇక మీకేం పర్వాలేదు. ఊరుకోమ్మా, మీకేం పర్వాలేదు. ఊరుకో బాబు. వాళ్ళు ఇక్కడికి చచ్చినా రాలేదు. వచ్చారో ప్రాణాలతో బయటపెట్టిపోలేరు. పిచ్చి కుక్కలను కాల్చినట్టు కలుస్తాను. రాసి కలిసిన. ఊరుకోమ్మా, ఊరుకో బాబు, ఊరుకో. ముందు మీరు స్నానాలు చేసి రెస్ట్ చేసుకోండి. నేను భోజనం ఏర్పాటు చూస్తాను. పదమ్మా, పద విజయ్. నా బిడ్డ మీద చేసుకుంటే నేను ఊరుకుంటానా? కాలు చేతితో పారేస్తాను. రాసి కలిసి. మీకేం పర్వాలేదమ్మా, ముందు మీరు రెస్ట్ చేసుకోండి. ఏం చెప్తాను. విజయ్, హ్యావ్ ఇట్? నో సార్. ఈ కాలపు కుర్రోళ్ళంతా ఇంతే, ఎందుకో పనికిరారు. డ్రింక్ వైల్ డ్రింక్, వర్క్ వైల్ వర్క్, డోంట్ మిక్స్ బాత్. దేనికైనా మీలాగా కలేజా ఉండాలి సార్. నేను చెప్పేదదే. నీలాగే ప్రతి పోలీస్ ఆఫీసరు ప్రమాదానికి భయపెడితే దేశం గతేమిటి? యూనిఫారంలో ఉన్న ఉత్సాహం త్రిల్లు ఇప్పుడు నాకెక్కడున్నాయి? రేపటి నుంచి నీ బ్రతుకు కూడా అంతే. నువ్వు రిజైన్ చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను.
ఐ హేట్ యువర్ యాక్ట్. ఓ పనికిరాని పిరికి పనులు చేయాల్సిన పని చేశావు. కిషోర్ వాళ్ళ ఫాదర్ లాగే డ్యూటీలో ఉండకపోయాడు. ఆ బాధ భరించరాందైనా అంతటి త్యాగం చేసిన వాళ్ళ కుటుంబంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మొదట్లో నిన్ను చూసినప్పుడు చావే నిన్ను చూసి భయపడి పారిపోతుందనుకున్నా. కానీ నువ్వు ఇలా చావుకు భయపడి పారిపోయి వస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. పిరికివాడు బ్రతుకున్నంత కాలం చస్తూ చస్తూ బ్రతుకుతాడు. ధైర్యవంతుడు చచ్చి కూడా బ్రతుకుతాడు. సార్, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. లేదు, నిన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను. యు ఆర్ అన్ అవుట్ రైట్ కవర్డ్. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యు. స్టాప్ ఇట్ సార్. జరిగింది ఏదో తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట. ఐ కాంట్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ సార్. జరిగింది ఏమిటంటే, రాధ పోరు భరించలేక ఒకనాడు ఏసీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్, రమ్మన్నారట. సంగతి అక్కడే సార్. నేను ఆఫర్ చేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. నీ భార్య మా ఇంటికి వచ్చింది. తెలుసు. ఆమె నాతో ఏం మాట్లాడిందో కూడా తెలుసా? ఊహించగలను. అంత దారుణాన్ని కళ్ళారా చూసిన ఏ ఆడదైనా సరే ఏం చెప్పుకుంటుందో నా భార్య అదే చెప్పుకున్నాడు. పోర్ గర్ల్ భయంతో వణికిపోతుంది. అవును సార్. కిషోర్ పోయాడు. ఇక వాడి కక్ష అంతా నా మీదే. వాడి మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మా ఇల్లంతా సర్వనాశనం చేశాడు. నా భార్య బిడ్డని భయపెట్టాడు. వాడు అన్న మాట ప్రకారం నన్ను చిత్రహింసలకు గురి చేయడం వాడి ఉద్దేశం కాబోలు. అవును విజయ్. విజయ్, నీకెంతో భవిష్యత్తు ఉంది. యూ బెటర్ రిజైన్ అండ్ లివ్ పీస్ఫుల్లీ. నెవర్ సార్. చూస్తూ ఉన్నాడు సార్. ఐ విల్ ఫైట్ టు ద ఫినిష్. ఐ నో దట్. కానీ నీ భార్య ఐ నో సార్. ఒట్టి సెంటిమెంటల్ గర్ల్. బాగా హర్ట్ అయింది. అందుకే కొంత చేంజ్ కోసం వాళ్ళ బాబాయ్ దగ్గర దిగపెట్టి వస్తాను. చూడు విజయ్, వాళ్ళని నువ్వు ఒక్కడవే తుదముట్టించగలవు. ఆ నమ్మకం నాకుంది. నీ సర్వీసెస్ మాకు చాలా అవసరం. అందుచేత నువ్వు రిజైన్ చేసినట్టు నీ భార్య దగ్గర నటించు. షూర్ సార్. చూడు, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. మళ్ళీ నీ వైపు మా ఇంటికి వస్తే నేను ఆ మొహం చూడలేను. ఆ దుర్మార్గులు అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. నా గురించి, నా కుటుంబం గురించి కాదు, వాళ్ళ కిరాతకాలకు బలైపోయిన ఒక్కొక్క ప్రాణం గురించి తలుచుకుంటూ ఉంటే. వెరీ గుడ్ మై బాయ్, వెరీ గుడ్. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు మాత్రం నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటి? నేను రిజైన్ చేయలేదని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాధకు తెలియనివ్వకండి. నేను ఎప్పుడు డ్యూటీ మీద వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి మభ్య పెట్టండి. డెఫినెట్లీ. గుడ్ నైట్.
లుక్ విజయ్, జాకాల్ పైన అతని గ్యాంగ్ పైన షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. వెరీ గుడ్ సార్. ఆ ఆర్డర్స్ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతలు నాకు అప్పచెప్పండి. ఇంతకాలం చట్టం నా చేతులు కట్టేసింది. ఇప్పుడు తెలుస్తుంది సార్ వాళ్ళకి నేనంటే ఏమిటో. డోంట్ బి హేస్టీ. లెట్స్ వెయిట్ ఫర్ ది ప్రాపర్ టైం. నో సార్, ప్రాపర్ టైం హ్యాస్ కమ్. ఆల్రైట్. థ్యాంక్ యూ సార్. రై కెప్టెన్ బాబీ, ఇదిగోరా బంతి, 125 ఎకరాల స్థలం అంతా నీదే. బాగా దున్నాయి, బాగా ఆడుకున్నా ఉంటే బాగా ఆకలిస్తుంది, బాగా అర్థం చేయొచ్చు. కావాలంటే 2 టీ స్పూన్లు రమ్ము కూడా కొట్టేది కానీ. నువ్వు బాబు ఆడుకుంటూ ఉండండి, ఈ లోపల నేను వంట చేసేస్తాను. నో 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 నో, చూడమ్మాయి, కావాలంటే మీరు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వంటింట్లోకి వెళ్ళడానికి మాత్రం అధికారం లేదు. యు నో, మేజర్ కైకాలా ఇస్ సోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కిచెన్ అండ్ సూపర్ కుక్ ఆల్సో. వంట, వార్పు, చేర్పు, తీర్పు, మార్పు అంతా నాదే. దేంట్లో ఎంత మసాలా వేయాలో నాకు ఒక్కడికే బాగా తెలుసు. రెడీగా ఉండండి, మీ ట్రిప్ పై నువ్వు పంచద్దు కానీ. థ్యాంక్ యూ. రెడీగా ఉండండి. బాబీ, నేతంతా చూడు. బాబీ, ఆ బాల్ ఇలా పట్టరామా? బాబీ, బాబీ ఎక్కడికి వెళ్ళాడు? అదే ముక్కు, అదే మొహం, అదే చురుకైన చూపు, ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. అంతా బాబు పోలికే. వీడి బాబు నాకెలా తెలుసని కదూ. అబ్బో, మేమంతా చాలా పాత ఫ్రెండ్స్లే. మీ ఇంటికి వచ్చాను గుర్తుందా? ఆవేళ నువ్వు తప్పించుకున్నాను అనుకున్నావు కదూ. పిచ్చి కాసులు 100 సార్లు పట్టుకోగలనే. సరదాగా నీతో చెలగాట వాడాను అంతే. చూడు, నీ మొగుడు రాజీనామా ఇచ్చేస్తా, నీ బిడ్డని నీకు ఇచ్చేస్తా అంతే. ఆయన ఉద్యోగం వదులుకున్నాడా? ఎవడ దగ్గర ఆడతాడే ఈ నాటకాలు? నీ దగ్గర ఆడమని, నా దగ్గర ఉడకం. మేం జైలు నుంచి బయటకెందుకు వచ్చామో తెలుసా? వాణ్ణి ఏ గోరు కాగోరు ఒలిచేసి, ఏ కీలు కాకీలు విరిచేసి, నానా హింసలు పెట్టి చంపడానికే. ఏం చేయకు, ఆయన ఉద్యోగం వదులుకున్నారు. నా బాబు నాకు ఇచ్చే. మళ్ళీ అదే మాట. ఏమే, నీ మొగుడు యమకింకరుడా? మరి నేనేమండి? ఏమోండి ఏమోండి. వాడి ప్రాణాలు నిలువునా తోడేశాకే వీడిని నీకిస్తాను. అది ప్రాణాలతోనూ ప్రాణాలు లేకుండాను నేను చెప్పలేను. ఐఆమ్ సారీ పాపా. కదిలారా, కాల్చి పారేస్తాను నా కొడకలారా. నా కాంపౌండ్ లో కడుగు పెట్టడానికి మీకు ఎన్ని గుంటలు రా? ఆ బాబుని ఇలా ఇవ్వండి. ఒక్కొక్కడు లైన్ నిలబండి. పదండి. Come on. Move. Move it. కార్యక్రమ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి వీళ్ళ పని చెప్దాం.
నువ్వేం బాధపడకమ్మా. మిలిటరీలో ఇలాంటి దెబ్బలు నేను ఎన్ని తిన్నా. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. కమా ఇక లాభలేటమ్మా. నాకు చావు ముంచుకొస్తోంది. బాబాయ్ పారిపోమ్మా. నీ బిడ్డను తీసి పారిపో. నా కొన ఊపిరిన్నంత వరకు వాళ్ళు నన్ను దాటిపోలేరు. బాబాయ్ ఏమిటిది నిన్నెలా పారిపోమ్మా. ముందు పారిపో. నా మాట వినమ్మా. ఐ సే యూ గెట్ అవుట్ అండ్ గో అవే ప్లీజ్. బాబాయ్ ప్లీజ్. తొందరగా వెళ్ళు.
నీ బాబుని నేను తీసుకెళ్ళడం లేదు. అడిగా చూడు, నీ వల్ల అయితే నీ బాబుని తెచ్చుకో. నీ తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడాలండి. రవి 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 బాబీ ఎక్కడ? ఓ మై గాడ్. రాధి 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 నా బాబు కావాలి. నా బాబుని చెప్పేశారా? నా బాబుని చెప్పేశారా? బాబు వచ్చేసారా? మీ వల్లే మా అన్నయ్య చచ్చిపోయాడు. మీరు ఉద్యోగానికి రిజైన్ చేశారని నాతో అబద్ధం ఆడారు. నన్ను మోసం చేశారు. అందుకే వాళ్ళు పగబట్టారు. మా బాబాయిని చంపేశారు. నా బాబును కూడా చంపే మీ అబద్ధాలతో ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? మీకు కావాల్సింది పెద్ద ప్రమోషను, బోల్డ్ అని మెడల్సేగా. నన్ను చంపండి. ఇంకా చూస్తారేమిటి? నన్ను చంపేయండి. నన్ను చంపేయండి. నన్ను చంపేయండి. నన్ను చంపేయండి. నన్ను కూడా చంపేయండి. చంపేయండి. చంపేయండి.
జాకాలెక్క చెప్పు, జాకాలెక్కడ? గూడ్ షెడ్లో. ఏరా విజయ్, నీకోసమే చూస్తున్నాను. ఏ లేట్ చేశావు? నా కొడుకు ఎక్కడ్రా? కొడుకు కావాలా? పైకి రా, పైకి రా. కమాన్ కమాన్ అయితే. నా బిడ్డను ఏం చేసావురా? బాబు కావాలా? బాబు, 5-6 నిమిషాల్లో ట్రైన్ రాబోతుంది. నీ కళ్ళ ముందే నీ బిడ్డ.
ఇంతవరకు అందరి చావు నువ్వు చూసావు, రేపు నీ చావు నువ్వే చూస్తావు. Thank you.